హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను కరెక్ట్గా ఎలా అయితే అవుట్ఫిట్ అనుకున్నానో, సో అవుట్ఫిట్ అంటే ఇదండి డిజైన్ అనమాట. సో నేను ఎలా అయితే అనుకున్నానో అలాగా ఇన్ని రోజులకైతే వచ్చేసిందనమాట. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. సో ఇక్కడ బుద్ధుడు ఇలా చుట్టూ ఇవి రావాలి, సో ఇలా సైడులు ఏంటంటే ఇలా కాయలు అయితే రావాలి, ఇంకా ఇక్కడ కూడా కాయలు రావాలి అని చెప్పాను. ఇగో వస్తున్నాయి అన్నమాట. సో సైడ్లు కూడా చూడండి, అన్ని రకాలుగా ఎన్ని కాయలు అయితే వస్తున్నాయో మనకి. సో అదనమాట, నేను ఎప్పటి నుంచో ఇలా రావాలి, ఇలా కాయలన్నీ ఇలా ఏలాడాలి అంటే ఇక్కడ బుద్ధుడు ఇలా ఉండాలి అనేది. సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట, ఇలా రావాలి అని చెప్పి. సో ఫైనల్గా అయితే మొత్తం అపీరెన్స్ అంతా సేమ్ నేను ఎలా అనుకున్నానో అలానే వచ్చిందండి. చాలా చాలా బాగుంది. సో నేను ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను అండి. ఏంటంటే ఇప్పుడు మనం సమ్మర్ స్టార్ట్ అయింది, హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఏంటంటే ఇప్పుడు మనం టూర్స్ అని అలా బయటికి వెళ్ళిపోతాము. ఈ ప్లాంట్స్ ఏంటంటే ఇలా టెర్రస్ గార్డెన్ పెట్టుకున్న వాళ్ళం ఏంటంటే, ఇంత టెర్రస్ ఉన్నప్పుడు మనం బయటికి వెళ్ళాలంటే ఎక్కడికన్నా వెళ్ళినా కూడా మన వ్యూ ఆఫ్ థాట్ అంతా ఈ ప్లాంట్స్ మీదే ఉంటుందన్నమాట. సో అలా కాకుండా ఏంటంటే డ్రిప్ అన్నమాట ఇది. సో ఇలా మేమైతే డ్రిప్ అయితే అరేంజ్ చేసేసుకున్నాము. ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇది త్రూ మొబైల్ యాపేనండి. ఈ డ్రిప్ అనేది మనం ఏ ప్లేస్లో ఉన్నా సరే ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో మేము ఎలా పెట్టాము, ఆన్ ఆఫ్ అనేది యాప్ ఏంటి, అవన్నీ నేను మీకు ఎవరికైనా కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఏం యాప్ యూజ్ చేశాను ఏంటి అనేది అంతా మీకు లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఏంటంటే మనం ఏ ప్లేస్లో ఉన్నా సరే అక్కడ ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే షెడ్యూల్ టైమింగ్ అనేది షెడ్యూల్ చేసుకోవచ్చు మనం. మార్నింగ్ 6కి, ఈవినింగ్ 5కి, మళ్ళీ ఎన్ని మినిట్స్ పెట్టాలి అనేది కూడా మనం అందులోనే షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. ఆప్షన్ ఉందండి. సో మనం ఎక్కడికి వెళ్ళినా ఏ భయం లేకుండా ఎన్ని డేస్ అయినా ఉండొచ్చు. సో మన గార్డెన్ ఏమైపోదు. ఇదన్నమాట ఆ షెడ్యూల్ టైమింగ్స్ ఏంటి, ఆ యాప్ ఏంటి, ఎవరికన్నా రియల్గా కావాలి అనుకుంటే సో ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ కూడా ఇస్తాను, ప్రొవైడ్ చేస్తాను. సో మీరు చూడండి. ఇప్పుడు మేము డ్రిప్ అనేది ఎలా పెట్టాము, నేను ఎక్కడి నుంచి ఎక్కడికి అరేంజ్ చేశాను అనేది మీకైతే చూపిస్తాను. దీనికి ఖచ్చితంగా వైఫై అనేది ఒకటి ఉండాలండి. ఆ వైఫై బటన్ కూడా నేను చూపిస్తాను, రండి. సో దీనికైతే మా కిడ్స్ ఉన్నారు కదా, అందుకని మేము మోటార్ ఏంటంటే ఇలా పైన సెట్ చేసుకున్నాం అనమాట. సో కింద ప్లేట్ అంతా ప్లాస్టిక్కేనండి. వర్షం పడినప్పుడు కూడా తడవకుండా దానికి పైన మొత్తం ఫోల్డింగ్ లాగా అది కూడా చూడండి, క్యాప్ అది కూడా ప్లాస్టిక్కేనండి. సో ఏంటంటే ఎర్త్ అలాంటివి ఏమీ రాకుండా మొత్తం ప్లాస్టిక్ అయితే యూజ్ చేసాము. వర్షం పడినా కూడా తడవదండి. ఆల్మోస్ట్ వర్షాలు అయితే పడుతున్నాయి హైదరాబాద్లో అయితే అడపదడప. సో చూసాము, అది కూడా చెక్ చేసుకున్నాము, ఏం లేదు. పిల్లలు ఉన్నారని చెప్పి మేము పైకి అయితే పెట్టామన్నమాట. సో అది అక్కడి నుంచి మనకెటు ఇక్కడ ట్యాంక్ ఉంటుంది కాబట్టి కనెక్షన్ అయితే ఇక్కడికి ఇచ్చేసాము. సో ప్రాసెస్ అయితే ఇదన్నమాట. మెయిన్ ఇది దీనికి. సో దీని మోడల్ అయితే ఇదన్నమాట. చూడండి, మేము ఇదైతే అమెజాన్లో బై చేసామండి. ఎవరికైనా లింక్ కావాల్సిన నేనైతే పెడతాను అనమాట. ఇది ఫిల్టర్ అనమాట. సో వాటర్ అంతా మనకి ఇక్కడికి వచ్చేస్తుంది. మనకు ఫోర్స్ ఎక్కువగా రావడం కోసం వచ్చిన వాటర్ ఫస్ట్ ఈ బాటిల్లోకి అయితే వస్తుందండి. దాంతో మనకి ఫోర్స్ అనేది ఫిల్టర్లోకి ఎక్కువ ఫోర్స్ వస్తుంది, ఎయిర్ ఫోర్స్. సో దాంతో వాటర్ ఏంటంటే
చాలా బాగా చాలా ఫోర్స్లో వచ్చిద్ది అనమాట మనకి. మాకేంటంటే గార్డెన్ నేను ఫ్రూట్స్ అన్నీ వన్ సైడు, ఫ్లవర్స్ అన్నీ ఒక సైడు, అండ్ క్రీపర్స్ అన్నీ వన్ సైడు, అలా నార్మల్ వెజిటేబుల్స్ అన్నీ ఒక సైడ్ అండి. ఇలా పెట్టాను అనమాట. సో 4 సైడ్స్కి 4 పైప్స్ అనమాట. ఏంటంటే 4 వెళ్ళిపోవాలి కదా ఇవి. మనకు వాటరు ఒకే టైంలో ఆన్ ఆఫ్ బటన్ చేసాము అంటే ఒకేసారి వాటర్ అనేది స్ప్రెడ్ అవ్వాలన్నమాట. సో దానికోసం ఈ 4 లైన్స్కి మేము ఇలా అయితే ఇచ్చేసుకున్నాం అనమాట. ఇది కూడా అమెజాన్లోనే దొరుకుతుంది. ఇవన్నీ ఆన్లోనే పెట్టుకోవాలి. సో ఈ ఫిల్టర్ నుండి డైరెక్ట్గా ఇక్కడికైతే వస్తుంది వాటరు. ఈ వాటర్ ఏంటంటే ఇక్కడ నుంచి ఈ 4 పైప్స్కి అయితే వాటర్ వెళ్ళిపోతుంది అనమాట. సో అప్పుడేంటంటే 4 లైన్స్కి ఒకేసారి వాటర్ అనేది వెళ్ళిపోతుందండి. సో ఒక లైన్కి ఒకసారి అనేది ఏం అవసరం లేదు. 4 ఇలా ఆన్లో పెట్టేసుకుంటే 4కి డ్రిప్ వాటర్ అనేది ఒకేసారి వెళ్ళిపోతుంది అనమాట. సో మనం మార్నింగ్ ఒక 2 మినిట్స్, ఈవినింగ్ ఒక 2 మినిట్స్ అలా అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. సో దీనికైతే ఇలా వైఫై కనెక్షన్ అయితే ఒకటి ఉండాలండి. మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు ఈ సైడ్ని అయితే ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఇది బ్లూ కలర్లో వెలుగుతుందన్నమాట. సో ఇదంతా త్రూ మొబైల్ ద్వారా నేను ఈ కనెక్షన్ మొత్తం మనకు అక్కడ మోటార్కి అయితే ఇచ్చేసి ఉన్నాము. సో మీకు ఒక్కసారి ఇది ఎలా ఆన్ చేయాలి, ఎలా ఆఫ్ చేయాలి అనేది నేను ఒక్కసారి చూపిస్తానండి. సో దీనికోసం మనకి కావాల్సిన యాప్ వచ్చేసి ఇదన్నమాట, క్యూబో. సో ఇది నేను ఆన్ చేశాను చూడండి. సో ఇప్పుడు ఇది ఆఫ్లో ఉంది బటను. సో ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను. చూసారు కదా, ఆన్ అయింది మోటార్ అయితే. మీకు సౌండ్ వస్తుంది చూడండి, వాటర్ సౌండ్ కూడా చూసారా ఎంత ఫోర్స్తో ముందు బాటిల్లోకి వచ్చేసింది. ఆ ప్రెషర్ అంతా సార్ ఇక్కడ ఫిల్టర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఫిల్టర్లోకి వచ్చేసి మనకు వాటర్ అయితే డ్రిప్ అయితే ఇలా పెట్టేసా చూడండి వాటర్ ఎలా వస్తుందో. సో ఇదంతా త్రూ మొబైల్ ద్వారానేనండి. మీరు ఏ ఏరియాలో ఉన్నా, అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్న, అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న, ఎక్కడైనా సరే ఇది ఇప్పుడు ఆన్లో ఉంది కాబట్టి డ్రిప్ చూడండి ఎలా వస్తుందో. సో ఇక అన్ని మొక్కలకు అంతే అన్నమాట, మనం ఏమీ ఉండక్కర్లేదు. సో ఈ లైన్ మొత్తం 4 లైన్స్ అన్నమాట. మీకు ఇటు సైడ్ కూడా మొత్తం చూపిస్తా. అన్నీ ఒకేసారి అక్కడ మొత్తం ఆన్లో పెట్టాను కదా నేను. సో ఇటు సైడ్ కూడా చూడండి మొత్తం అన్నమాట. ఇక మనకి అన్నీ ఇదిగో జామ మొక్క 4 లైన్స్ ఒకేసారి అక్కడ ఆన్లో ఉంది కాబట్టి 4 లైన్స్ ఒక్కసారే వచ్చేస్తాయి మనకు వాటర్ అయితే. సో ఇదన్నమాట. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎవరికన్నా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అడగండి, వీటి లింక్స్ అన్నీ ఇస్తాను. సో ఇప్పుడు ఇలా వచ్చేస్తున్నాయి కదా వాటర్ అయితే. నేను మీకు ఇది ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేసినప్పుడు వాటర్ కూడా వెంటనే ఎలా ఆఫ్ అయిపోతాయో చూడండి. చూసారా, ఆఫ్ చేయగానే ఇక్కడ వాటర్ అయితే ఆఫ్ అయిపోయినాయి. ఇది ఇక్కడ షెడ్యూల్ ఆప్షన్ కూడా ఉందండి. ఇదిగో ఇది షెడ్యూల్ అన్నమాట. షెడ్యూల్ బటన్ ప్రెస్ చేశాను చూడండి. సో ఇదిగో ఇది టైమింగ్స్, మార్నింగ్ డ్రిప్, ఈవినింగ్ డ్రిప్, మాన్యువల్. మీరు కానీ మాన్యువల్ ఆన్ చేశారు అంటే అది ఆటోమేటిక్ అన్నమాట. ఈవినింగ్ టైమింగ్స్ అన్నమాట 6, 6:05. ఇక మార్నింగ్ 5 AM to 5:05కి అంటే 5 మినిట్స్ ఇది. మార్నింగ్ 5 మినిట్స్, ఈవినింగ్ 5 మినిట్స్ అన్నమాట ఇది. సో ఇక్కడ ఆన్ చేస్తే ఆన్ అయ్యిద్ది. ఇక మీరు ఈ షెడ్యూల్ని ఇదే రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చండి, ఏం కాదు. ఇంకా మీకు ఓన్లీ ఇది సమ్మర్ వాటికి అండ్ లేదా మనం అవుట్ ఆఫ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అన్నమాట. మాదైతే మార్నింగ్ 5కి అయితే ఆటోమేటిక్గా షెడ్యూల్ అయిపోతుంది, మార్నింగ్ 5కి, మళ్ళీ ఈవినింగ్ 6కి అన్నమాట. సో ఆటోమేటిక్గా ఓన్లీ 5 మినిట్సేనండి ఇదన్నమాట.
ఈ వైఫై ఇవన్నీ ఈ 4 అయితే ఆన్లోనే ఉంటాయి. ఆన్లో ఉంటేనే 4 లైన్స్కి ఒక్కసారి వెళ్ళిపోతుంది. ఈ బాటిల్ అనేది 4 కోసం అన్నమాట. ఇది ఫిల్టర్. సో ఇదన్నమాట. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మన వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఫైనల్గా మన బుద్ధుడు ఎలా ఉన్నాడో కూడా కామెంట్ చేయండి. నేను అనుకున్న అపీరెన్స్ అయితే వచ్చింది. సో నేనైతే చాలా హ్యాపీ. నేను ఇలానే చూడాలనుకున్నాను. సో దానికోసమే సెట్టింగ్ అయితే వేసేసుకున్నాము. ఇదంతా మేము సెల్ఫ్గా వేసుకున్నదేనండి. ఏమీ ఎవరిని పిలిపించి ఏమీ వేయించుకున్నది కాదు. అండ్ ఈ బుద్ధుడు కూడా మా వారు వేసిందే అన్నమాట. ఈ మండలాస్ మొత్తము. సో ఇవన్నీ మేము ఓన్గా వేసుకున్నవేను, ఎవరిని పిలిపించి వేయించుకునే కాదు. సో అప్పుడే ఈ డెసిషన్ కూడా తీసుకున్నాము. ఇలా బుద్ధుడిని వేసి ఇలా మొత్తం అరేంజ్ చేసుకొని ఇలా అయితే కాయలు అయితే కాపించుకుందాము అని చెప్పి నేనైతే అడిగాను అన్నమాట. సో మా వారు వేసేసారు. సో ఫైనల్గా మేమైతే సక్సెస్ అన్నమాట. మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఒకటి చెప్పాలి, ఈ లైటింగ్ వెలుగుతుంది కదా, ఇది కూడా చూడండి. ఇక్కడ లైటింగ్ వెలుగుతుంది కదా, ఇది కూడా మొబైల్లో షెడ్యూలేనండి. ఇది కూడా ఆన్ ఆఫ్. ఇప్పుడు ఆన్లో ఉంది కదా, దీనికి కూడా షెడ్యూల్ చేసుకోవచ్చండి. దీన్ని చూడండి, ఇప్పుడు ఆన్లో ఉంది కదా, ఒక్కసారి ఆఫ్ చేస్తా నేను. చూసారా, మంది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఆన్ చేస్తాను చూడండి. సో వెలుగుతుంది కదా. సో ఇదన్నమాట. మనం బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు, సో లాంగ్ ట్రిప్స్ వేయాలి అనుకున్నప్పుడు ఇదన్నమాట. అట్లనే మన ఇంట్లో లైట్స్ కూడా సేమ్ ఇలా యాప్స్ ద్వారానే వేసుకోవచ్చు. మ్యాక్సిమం చాలామందికి తెలుసు. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా గార్డెన్ ఉన్న వాళ్ళు ట్రై చేస్తారు అని చెప్పి ఈ స్మాల్ వీడియో అయితే చూస్తున్నా అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్తో వచ్చేస్తా. బాయ్. థ్యాంక్ యూ. ఇదొక డాన్స్